కేసీఆర్ హయాంలో అన్నదాతలకు కొండంత అండగా నిలిచిన రైతు బంధు పథకానికి ఎగనామం పెట్టేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తుంది. రైతన్నలపై పగబట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతు బంధుకే ఎసరు పెట్టే దిశగా అడుగులేస్తోంది. 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే చెప్పండి, ఆ స్కీములే కొనసాగిస్తాం. అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది. బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే చెప్పండి, ఆ స్కీములే కొనసాగిస్తాం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై రాష్ట్రంలోని అన్నదాతలంతా బగ్గుమంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్ చెప్పండి. శోభన్, మహబూబ్ నగర్ జిల్లాలో రైతు పండుగలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు బంధు రైతులకు ఇచ్చేది లేదు అన్నట్టుగా ఆయన కామెంట్స్ చేశారు. రైతు బంధుపై ఇప్పటికే సబ్ కమిటీ పేరుతో కాలయాప చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రైతు బంధుని పూర్తిగా ఎగ్గొట్టేటటువంటి విధంగా ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్ చేశారు. రైతు పండుగ వేదిక మీదనే ఆయన ఈ కామెంట్స్ చేయడంపై రైతులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 6 నెలల నుంచి కేబినెట్ సబ్ కమిటీ పేరుతోటి కాలయాపన చేస్తూ ఇప్పటికీ ఆ సబ్ కమిటీ నివేదిక అసలు ఏంటి, ఎవరికి ఇవ్వాలి, ఎంతమంది రైతులకు ఇవ్వాలి ఏంటి అనే దాని మీద ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎటు తేల్చలేదు. అయితే తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి రైతు బంధుపై కామెంట్స్ చేశారు. ఇప్పటికే వానాకాలం సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా ఇస్తామని చెప్పారు. 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పి ఇన్ని రోజుల పాటు కాలయాపన చేశారు. ఇప్పటికే వానాకాలం సీజన్ కి సంబంధించి రైతు బంధు ఎగ్గొట్టారు. తాజాగా ఈ యాసంగి సీజన్ కూడా ఇచ్చేటటువంటి ప్రభుత్వానికి రైతులకు రైతు భరోసా ఇచ్చేటటువంటి ఉద్దేశం లేదు అన్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. రైతులు తాజాగా ఇప్పటికే వడ్ల కొనుగోలు కొనసాగుతుంది. ఈ వడ్ల కొనుగోలుకు సంబంధించి సన్నాలు పండించినటువంటి రైతులకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తుంది. 500 బోనస్ కి అనేక కొర్రీలు పెట్టడంతో ఇప్పటికే రైతులంతా కూడా దళారులకు దాదాపుగా ధాన్యాన్ని అమ్ముకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి సేకరణ కంటే ఇప్పుడు చాలా తక్కువ మొత్తంలో వడ్లని వడ్ల సేకరణ అనేది జరుగుతుంది. అయితే ఈ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం పెట్టినటువంటి కొర్రీలకు రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనకు గ్రామాల్లో కనిపిస్తుంది. అయితే తుమ్మల నాగేశ్వరరావు మాత్రం రైతులకు బోనస్ ద్వారా వచ్చేటటువంటి 500 రూపాయలతోటే దాదాపుగా 12 నుంచి 15,000 వస్తున్నాయంటూ రైతుల అభిప్రాయంగా ఆయన రైతు పండుగ వేదిక మీద రైతుల అభిప్రాయంగా ఆయన కామెంట్ చేశారు. అయితే వాస్తవానికి మాత్రం బయట ఎవరు కూడా రైతు వడ్లకు సంబంధించి బోనస్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కేవలం తక్కువ మంది 20 నుంచి 30% మంది రైతులకు మాత్రమే ఈ రైతు బోనస్ అందుతుంది. మిగతా 70% మంది రైతులకు ఎటువంటి బోనస్ కూడా అందడం లేదు. వారంతా కూడా ఇప్పటికే దళారులకు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తుమ్మల కామెంట్స్ బట్టి చూస్తే యాసంగి కూడా రైతు బంధు ఎగ్గొట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. శోభన్. రైట్ నరేష్, థాంక్యూ.